అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో ఈ ప్రత్యేకమైన కూటము దేవుడు మనకు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో మొదటి సెక్షన్ అయిపోయింది కాబట్టి రెండవ సెక్షన్గా మనం ఈ యొక్క సమయంలో కూడుకుని ఉన్నాం. దేవుడు ఇచ్చిన యొక్క సదవకాశాన్ని బట్టి దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఈ సమయంలో సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానం మనం వినబోతూ ఉన్నాం కాబట్టి దేవుడు మన యొక్క విధముగా సమకూర్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. సహోదరులారా, మనము ఖచ్చితంగా కొన్ని విషయాలను పరిపూర్ణంగా గ్రహించి దేవుడు మన జీవితాలలో ఒక ప్రత్యేకమైన విధానంలో వాక్యాన్ని తెలుసుకోవడానికి సమయం మనకి ఇచ్చాడు కాబట్టి చక్కగా మనము వాక్యాన్ని ధ్యానించి లేఖనాల ద్వారా పరిశీలించి దాన్ని పట్టుకోవాలని ప్రభువు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రైస్తవంలో నానాటికి భిన్నమైన బోధలు పెరిగిపోతూ ఉన్నాయి. ఏది సత్యమో ఎవరిది సత్యమో తెలియని భయంకరమైన గలిబిలిలో గందరగోళంలో ఈనాటి క్రైస్తవ్యులకు ఉన్నది. ఖచ్చితంగా ఏ విధంగా మనము సత్యం తెలుసుకోవాలో, సత్యమును గ్రహించాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యం ఉన్నది. ఒక పక్క బయట మతోన్మాదం ప్రబలిస్తూ ఉంది. మతోన్మాదాన్ని ఎదుర్కోవాలో లేకపోతే లోపల భిన్నమైన బోధలు ఎదుర్కోవాలో తెలియని అయోమయమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవ్యం ఉన్నది. చాలా చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఈనాటి క్రైస్తవం ఉన్నదని చెప్పడానికి ఏమాత్రం కూడా సందేహం లేకుండా పోయింది. ఇజ్రాయేలు ఐగుప్తు విడిచి వెళ్తున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర ఎటువంటి గలిబిలి అక్కడ ఉన్నదో సేమ్ అదే రీతిగా ఇక్కడ కూడా అదే గలిబిలి ఏర్పడి ఉన్నది. అక్కడ బయట ఫరో సైన్యం తరుముకొస్తూ ఉంది. లోపల కోరాహు, దాతాను, అభిరాములు వారి వారి సిద్ధాంతాలతో భయంకరంగా గలిబిలి చేస్తూ భయంకరమైన విధానంలో వారు ప్రవర్తిస్తూ భయంకరంగా ప్రజలను గలిబిలి చేస్తూ ఉన్నారు. అలాంటి మహా ఒత్తిడి, అసహనం, భయం, అవిశ్వాసంతో నిండిపోయి ప్రజలు భయంకరమైన ఆందోళనలోనికి వెళ్ళిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ సేమ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ జరుగుతూ ఉంది. అపోస్తలుల కాలంలో కూడా ఇది జరిగింది. ఒకవైపు రోమ్ హింసాత్మక కార్యాలు చేస్తూ ఉంటే మరోవైపు నికోలస్ అనే మతబోధకుడు తన యొక్క అబద్ధ బోధల ద్వారా అబద్ధ బోధకుల మధ్యలో క్రైస్తవులను భయంకరమైన హింస చేస్తూ హతసాక్షులు అయిపోతూ ఉన్నారు నిజమైన క్రైస్తవులు. చివరికి నైసియా కౌన్సిల్ ద్వారా రోమ్ అండర్లోనికి క్రైస్తవం పూర్తిగా వెళ్ళిపోయింది. నిజమైన క్రైస్తవాన్ని వారందరూ కూడా డిస్ట్రాయ్ చేశారు. అదే సేమ్ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఖచ్చితంగా నేటి క్రైస్తవ పాస్టర్స్ పోరాటాలు, యుద్ధాలు, తప్పుడు సిద్ధాంతాల మధ్యలో ఒక పక్కన మరొక పక్కన మత ప్రాతికన ఆర్ఎస్ఎస్ క్రైస్తవాన్ని తరుముతూ ఉంది. చితికిపోయిన క్రైస్తవులు, ధైర్యం కోల్పోయిన వారుగా భయము, ఆందోళన, అసంతృప్తి, ఎవరి నమ్మాలో ఏది నమ్మాలో తెలియక ఒక పక్క వైరస్, ఒక పక్క రోగాలు, ఒక పక్క తెగుళ్ళు, ఒక పక్క మరణాలు మధ్యలో సతమతమవుతూ తీవ్రమైన నిరాశ, నిస్పృహలో ఈరోజు సంఘం దేవుని వైపు చూస్తూ ఉంది. క్రైస్తవ్యం నిజమైన సంఘం యొక్క విశ్వాసులు వాక్యం వైపు చూస్తూ, దేవుని వైపు చూస్తూ, దేవుడు ఏ విధంగా ద్వారం తెరుస్తాడా అని ఎదురు చూస్తున్న కాలంలో మనమున్నాం. ఎందుకు ఇంత గలిబిలి ఏర్పడింది? ఎందుకు ఇంత గలిబిలి గందరగోళం మన మధ్యలో ఏర్పడుతుందంటే విశ్వాసి అసలైన దైవత్వాన్ని గుర్తించలేకపోవడం గల కారణమే, వారి యొక్క సృష్టికర్తను గుర్తించలేకపోవడం కారణం చేతనే ఈరోజు ఇంత గలిబిలి గందరగోళం ఏర్పడుతూ ఉంది. అందుకే యెషయా బాధపడుతూ ఉన్నాడు. ఎలా బాధపడుతున్నాడంటే యెషయా గ్రంథం 1 అధ్యాయము 2వ వచనంలో
యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి వారు నా మీదనే తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందును ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకోను. ఇశ్రాయేలులకు తెలియలేదు, నా జనులు యోచింపరు. పాపీష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషించి ఉన్నారు. ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరెలా ఇంకనూ కొట్టబడుచున్నారు? ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. ప్రతివాని గుండె బలహీనమైనది. అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసిన గాయాలు, దెబ్బలు, పచ్చి పుండ్లు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తబడలేదు అని దేవుడు తన సొంత ప్రజలను చూసి వేదనతో, చాలా ఆవేదనతో పలుకుతున్న మాటలు ఇవి. చూడండి దేవుని పిల్లలారా, యెషయా దేవునిలో ఉండి చాలా రోధిస్తూ భారభరితమైన హృదయం మొక్కలై చాలా అంటే చాలా బాధతో పలుకుతున్న మాటలు ఇవి. అయ్యో, ఎంత దారుణం ఇది, ఎంత దారుణమండి ఇది. ఎద్దుకు తెలుసు తన యజమాని ఎవరో, గాడిదకి తెలుసు తన సొంత దొడ్డి ఏదో, కానీ దేవుని పిల్లలకు తెలియదు వారి సొంత సృష్టికర్త ఎవరో. వారిని సృష్టించిన సృష్టికర్త ఎవరో తెలియదు వారికి. వారి ఆత్మీయ కన్న తండ్రి ఎవరో తెలియలేదండి. సృష్టించిన వాడు యెహోవానా, లేకపోతే యేసుక్రీస్తా, లేకపోతే పరిశుద్ధాత్మనా, ఎవరో తెలియదండి. ఇది ఎంత విచారకరం అంటే, ఈ సంఘటన ఎంత ఘోరాతి ఘోరం అంటే చాలా బాధాకరం అండి. చాలా దౌర్భాగ్యతనం ఇది. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు. ఉంటుందా? దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, ఆ సృష్టికర్తను, ఆ దైవత్వమును 3 ముక్కలు చేసి దానికి త్రియేక దేవుడు అని పేరు పెట్టి ఇప్పుడు ప్రపంచంలో ఇంచుమించు 45,000 రకాల సిద్ధాంతాలు బోధిస్తున్నారండి. 3 యెహోవాలను ఒకరు, 3 వేరువేరుని ఒకరు, 3 ఒక్కటే అని ఒకరు. 3 ఒక్కడే. దేవుడు ఆయనే, తండ్రి దేవుడు ఆయనే, యేసుక్రీస్తు పెద్దన్నయ్య, పరిశుద్ధాత్మ చిన్నన్నయ్య అని ఒకరు. ఇలా అనేక రకాలుగా వాక్యాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఈరోజు సంఘాలు, ఈ నవనాగరికత సంఘాలు. ఒక త్రిత్వమును ఎన్ని రకాలుగా చెప్తున్నారో ఒక్కసారి ఇక్కడ చూడండి. దేవుని జనాంగమా, ఒక్కసారి వివరంగా మనం చూద్దాం. ఒక్కసారి ఇది చూడండి. ఒక సంఘం అంటుంది 3 దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు వేరు వ్యక్తులుగా ఉన్నారు, కానీ వాళ్ళు 3 వ్యక్తిత్వాలు, స్వభావాలు ఒకటే. 3 ఏకమై ఉన్నారు, ఆయనే త్రియేక దేవుడు అని వారు అంటారు. త్రి అంటే 3, ఏక అంటే ఏకమైన వాడు అని అర్థం. అంటే త్రియేక దేవుడు, 3 ఏకమైన దేవుడు అని రోమన్ క్యాథలిక్ సంఘం ఈ విధంగా బోధిస్తూ ఉంది. ఆ త్రిత్వంలో తండ్రి దేవుడు యెహోవా, కుమారుడి దేవుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ అంటే మరియమ్మ అని వారు బోధిస్తూ ఉన్నారు. అంటే మరియమ్మ సంఘానికి సాదృశ్యంగా ఉన్నది కాబట్టి పరిశుద్ధాత్మ అంటే మరియమ్మ అని వారు పిత, పుత్ర, పవిత్రాత్మ అని త్రిత్వమును సంబోధిస్తూ ఉన్నారు. హిందీలో పిత, పుత్ర, పవిత్రాత్మ అని అంటారు. ఇది ఆర్షియం బోధ అన్నమాట. అలాగే యెహోవాయే దేవుడు, ఆయనే ఆరాధనకు పాత్రుడు, ఆయనే సృష్టికర్త, ఆయన తప్ప వేరే దేవుడు లేడు. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఇది. గనుక దేవుడు ఒక్కడే, ఆయనే యెహోవా, యేసుక్రీస్తు నరుడు మాత్రమే, పరిశుద్ధాత్మ అనేది ఒక శక్తి మాత్రమే అని బోధిస్తున్నారు మన యెహోవా సాక్షులు. ఇది యెహోవా సాక్షుల యొక్క బోధ. నెక్స్ట్ 3వదిగా బైబిల్లో ట్రినిటీ ఉంది. 3 వేరువేరుగా ఉన్నారు. తండ్రి దేవుడు యెహోవా, కుమారుడు దేవుడు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు
ముగ్గురు ఒకటే అని హెబ్రోన్ సంఘం, మార్మోన్ సంఘం, మెథడిస్ట్ సంఘం, బాప్టిస్ట్ సంఘం, లూథరన్ సంఘం, జీడిఎం సంఘం, ఫెలోషిప్ సంఘం, సాల్వేషన్ ఆర్మీ సంఘం, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘాలన్నీ కూడా ఈ విధంగా బోధిస్తూ ఉన్నాయి. అలాగే 4వదిగా దేవుడు ఒక్కడే, ఆయనే తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు ఆయనకు పుట్టినవాడు కనుక ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు తమ్ముడు, యేసుక్రీస్తు పెద్దన్నయ్య, పరిశుద్ధాత్మ చిన్నన్నయ్య అని బోధిస్తూ ఉన్నారు క్రీస్తు సంఘం యొక్క జ్ఞానులు. BOUI అనే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ కాలేజీల ద్వారా అనేక మందికి ఈ థియాలజీని ఇలాగే నేర్పిస్తూ ఉన్నారు వీళ్ళు. పాస్టర్ PD సుందరరావు గారు, ఆయన కుమారుడు లాజరస్ ప్రసన్నబాబు గారు ఈ బోధలకు బాసులు వీళ్ళు, ఈ కాలేజీలకి ప్రిన్సిపాల్స్ వీళ్ళు. వాళ్ళు ఈ విధంగా బైబిల్ని, థియాలజీని వాళ్ళ యొక్క విద్యార్థులకు యేసుక్రీస్తు పెద్దన్నయ్య, పరిశుద్ధాత్మ చిన్నన్నయ్య, తండ్రి దేవుడు యెహోవా అని చెప్పి ఈ త్రిత్వమును వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాగే 5వదిగా దేవుడు ఒక్కడే, ఆయన యెహోవా. ఇప్పుడు యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఈయన, ఈయనే ఆయన. యేసుక్రీస్తు ఒక్కడే 3 పాత్రలో ఒక్కడే నటించాడు. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే అని బోధిస్తూ ఉన్నారు వన్నెస్ అనే సంఘం వారు. వారు మొత్తం సమస్తము కూడా యేసుక్రీస్తే, సమస్తము కూడా యేసుక్రీస్తే, యేసుక్రీస్తే తండ్రి, యేసుక్రీస్తే పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తే కుమారుడై ఉన్నాడు, సమస్తము ఆయనే అని చెప్పి వన్నెస్ సంఘం బోధిస్తూ ఉంది. అలాగే 6వదిగా ఇప్పుడు న్యూ ట్రెండింగ్ పాపులర్ డాక్ట్రిన్ అన్నమాట. ఇది ఒక కొత్త సిద్ధాంతం ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇది ట్రెండ్ అవుతూ ఉంది. అదే ముగ్గురు యెహోవాల సిద్ధాంతం. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఇందులో తండ్రి క్యారెక్టర్ లేదండి. దేవుడు ఒక్కడే కానీ ఆయనే ముగ్గురు యెహోవాలుగా బైబిల్లో కనబడ్డాడట. కనుక ముగ్గురు యెహోవాలు బైబిల్లో ఉన్నారు. ముగ్గురు సర్వాధికారులు, ముగ్గురు సమానులే, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ముగ్గురు సమానమై ఉన్నారు, ముగ్గురు సృష్టికర్తలు అని ఈ ముగ్గురు యెహోవాల్ని నమ్మిన వారు చెబుతూ ఉన్నారు. దేవుడు త్రిమూర్తులై ఉన్నాడు, ముగ్గురు యెహోవాలు ఉన్నారని ఖచ్చితంగా మనం నమ్మాలి అని వీళ్ళు బోధిస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ న్యూ ట్రెండింగ్ మోస్ట్ పవర్ఫుల్ డాక్ట్రిన్. ఈ యొక్క ముగ్గురు యెహోవాల యొక్క సబ్జెక్టు దేవుడు బైబిల్లో అక్షరానుసారంగా రాసిన అక్షరాలను అర్థం చేసుకోలేని కెపాసిటీ లేని విధముగా వాక్యమును చిందరవందర చేసి అర్థాలను తారుమారు చేసి వారి యొక్క సొంత అర్థాలతో వారి ఇష్టానుసారంగా వాక్యాన్ని కలిపి చెరిపి ఈ ముగ్గురు యెహోవాలను పరిచయం చేస్తూ ఉన్నారు వీళ్ళు. దీన్ని ఎవరు బోధిస్తున్నారంటే మన యూట్యూబ్ ట్రెండింగ్ పాస్టర్ విజయ్ కుమార్ యూట్యూబ్లో VKR గాస్పల్ మీడియా ఛానల్ నడిపిస్తూ ఉన్నాడు. ఈయన యూట్యూబ్లో పాస్టర్ జేమ్స్, ఇతన్ని యూత్ బాగా ఫాలో అవుతూ ఉన్నారు. తర్వాత పాస్టర్ వంశీ, వీళ్ళందరూ ఒకప్పుడు PD సుందరరావు గారి శిష్యులు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో వీళ్ళందరూ కూడా శిష్యులై ఉన్నారు. అయితే వాళ్ళలో ఏం జరిగిందో మనకు తెలియదు, కొందరు బయటికి రావడం జరిగింది. వాళ్ళు ఈ ముగ్గురు యెహోవాల డాక్ట్రిన్ యొక్క సిద్ధాంతాన్ని పట్టుకొని వారి యొక్క చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మీద, వారి యొక్క యూనివర్సిటీల మీద వీరు వ్యతిరేకమై వాక్యంతో ఎదురుదాడి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి వారి నుంచి విడిపోయి స్పెషల్ సంఘాలు వారు నడిపిస్తూ ఉన్నారు. అలానే వీళ్ళతో పాటు పాస్టర్ రంజిత్ ఓపీర్ అనే పాస్టర్ గారు ఉన్నారు. ఈయన హైదరాబాద్లో ఉంటారు. ఈయన ఒక ప్రవక్తగా పిలుచుకుంటాడు. ప్రజలు కూడా ఆయనను కొంతమంది వాళ్ళ సంఘస్థులు ఈ కాలానికి అతని ప్రవర్తనే వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ ముగ్గురు యెహోవాలకు పునాది వేసింది ఎవరంటే ఈయనే, మన పాస్టర్ రంజిత్ ఓపీర్ అనే పాస్టర్ గారు. ఈ ముగ్గురు యెహోవాలకు పునాది వేసింది ఈయనే. ఈయన బైబిల్ చాలాసార్లు చదివాడట.
ఆ చదవడం కారణాన్ని బట్టి అనేక విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బైబిల్ని అనేక రకాల బుక్స్ రాస్తూ చాలా చాలా రకాల దేవుణ్ణి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అతను అన్ని విధాల అనేకమైన గ్రంథాలు రాసి ఆయన మంచి పేరు పొందాడు. తర్వాత అనేకమైన బుక్స్ రాశాడు. బైబిల్ని చదివి ఆయనకు చివరికి ఏ విధంగా అర్థమైందంటే బైబిల్లో ఖచ్చితంగా ముగ్గురు యెహోవాలు ఉన్నారు అని ఆయన పొందిన జ్ఞానం ద్వారా, ఆయన పొందిన దర్శనాల ద్వారా దేవుడు ఆయనకు బయలుపరిచిన రీతిలో కొన్ని బుక్స్ ఆయన రాయడం జరిగింది. అందులో ముఖ్యమైన ప్రధానమైన విషయం ఏంటంటే ఈ ముగ్గురు యెహోవాల సిద్ధాంతమై ఉన్నది. ఇంకా చాలామంది ఇందులో ఉన్నారు. కనపడే వారు కొంతమంది, కనపడిన వారు చాలామంది దాని కింద ఉన్నారు. ఇది చాప కింద నీరులాగా చాలా వేగంగా ఇది క్రైస్తవంలోకి సాగుతూ ఉంది. కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్లో ఇది UCVC అనే ఒక ఛానల్ పెట్టి ఇద్దరు కుర్రలు గొప్ప నటులుగా నటిస్తూ వీడియోలు చేస్తూ అన్ని సంఘాలను కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ సెంటిమెంట్ డైలాగులతో సానుభూతి బాగా సంపాదించారు వాళ్ళు. వీళ్ళు ఈ ముగ్గురు యెహోవాలను పరిచయం చేస్తూ చాలామందిని వీళ్ళు ఆకర్షించడం జరిగింది. చాలా ఎక్కువగా దీనికి ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఈ సంస్థ కిందకు వచ్చారు. దయ్యం చాలా చాలా కుయ్యెత్తిగా ఈ ముగ్గురు యెహోవాల సిద్ధాంతంతో కదులుతూ ఉంది. వాక్యమును తికమక పెట్టి వాక్యం యొక్క అసలైన అర్థమును తీసివేసి వారి ఇష్టానుసారంగా అర్థాలు చెప్పి అదే సత్యం అన్నట్లుగా ప్రజలను క్రైస్తవులను మభ్యపెట్టి భయంకరంగా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు యెహోవాల బోధకులు వాక్యం సరిగా చూడకుండా సత్యము తెలుసుకోకుండా అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా వీరి యొక్క వలలో మీరందరూ కూడా చిక్కుకుపోతారన్న దాంట్లో సందేహం లేదు. క్రైస్తవులారా గమనించండి, దేవుని పిల్లలారా గమనించండి, చూడండి. ఆది నుండి కూడా చరిత్రలో చాలా చాలా రకాల త్రిత్వబోధలు ప్రజల్లో ఉన్నాయి. అవి అలా పుట్టుకొస్తూనే ఉన్నాయి, చాలా పుట్టుకొస్తూనే ఉన్నాయి. కారణం మనిషి బోధకు ఉన్న స్వేచ్ఛగా మాట్లాడే హక్కు దేవుడు ఇవ్వడం వలన, దేవుడు ఆ స్వేచ్ఛ మనిషికి ఇవ్వడం వలన ఇవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. అయితే అన్నిటికంటే ముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చివరి కాలంలో సంఘశాఖల్లో డినామినేషన్స్లో సంఘాలలో ఇంత గందరగోళానికి గలిబిలికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ చివరి కాలం యొక్క ప్రవక్త ఏలియా ఆత్మ కలిగి దేవుడు అన్యజనుల కొరకు పంపబడిన దేవుని యొక్క ప్రవక్త విలియం మ్యారియన్ బ్రహ్మ గారు బోధించిన 7వ ముద్ర కలిగిన వర్తమానమే ఈ గలిబిలికి ఈ గందరగోళానికి ప్రధానమైన కారణమని నిర్మోహమాటంగా చెప్పొచ్చు. ఎందుకంటే సంపూర్ణ దైవత్వంతో దిగి వచ్చిన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రాకడ దీనికి సంబంధించి ఉన్నదన్నమాట. అంటే సంపూర్ణ దైవత్వం తెలియబడిన కాలంలో మనమున్నాం. దేవుడు ఒక్కడా ముగ్గురా పూర్తిగా తెలియబడిన కాలంలో మనం ఇక ఉన్నామండి. ప్రియ దేవుని బిడలారా, క్రైస్తవులారా, ఇది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు మనవి చేస్తా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో 7 బూరలు ఉన్నాయి. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో మనకు ఈ యొక్క 7 బూరలు కనబడుతూ ఉన్నాయి. అవి ఇజ్రాయేల్ దేశమును రాకడ వరకు సిద్ధపరుస్తూ ఉన్నాయి. అలాగే 7 ముద్రలు కూడా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో అవి అన్య సంఘమును రాకడ వరకు సిద్ధపరుస్తున్నాయి. అయితే 7 బూరలు ఊతబడినప్పుడు రాజకీయ గందరగోళం వస్తుంది. 7 ముద్రలు విప్పబడినప్పుడు అక్కడ మత గందరగోళం ఏర్పడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 6వ వచనంలో 7 ముద్రలు విప్పుటకు దావీదు చిగురునైన యూదగోత్రపు సింహం నుండి వచ్చిన వధించబడిన గొర్రె పిల్ల 7 ముద్రలు విప్పుటకు జయం పొందినది. ఆ గొర్రె పిల్లకు 7 ఆత్మలు ఉన్నాయి. 7 ఆత్మలు భూమి మొత్తం మీదకి పంపించబడ్డాయి. ఆ 7 ఆత్మలు కూడా ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పబడిన 7 సంఘములకు దూతలై ఉన్నాయి. అనగా దూతలు అనగా వర్తమానికులు. దేవుని వాక్యమును ప్రజలకు చేరవేసే వారే ఈ దూతలై ఉన్నారు. అంటే వాక్యమును ప్రజల యొద్దకు మోసుకొచ్చేవారు. ఆ 7 ఆత్మలు, ఆ 7 దూతలు,
అవి ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. ఆ ఆత్మలు శరీరం ధరించి మనుషులుగా భూమిపైన పుట్టి ఒక సాధారణ మనుషుల వలె వారు 7 సంఘకాలాల గుండా భూమి మీదకి వచ్చి ఉన్నారు. అవే కాకుండా ఇప్పుడు ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 1వ వచనంలో ఒక నిబంధన దూత అనగా క్రీస్తు, ఆయనే బలిష్ఠుడైన దూతగా పరలోకం నుండి భూమి మీదకి వస్తూ ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మేఘం ధరించి ఉన్నాడు. ఆయన ముఖము సూర్యబింబం వలె ఉన్నది. ఆయన పాదములు అగ్నిస్తంభం వలె ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన ఒక చిన్న పుస్తకం ఉన్నది. ఆ పుస్తకమే 7 ముద్రల పుస్తకమై ఉన్నది. అది ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో ఆ పుస్తకం విప్పబడి ఉన్నది. ఇప్పుడు ఆ పుస్తకము ప్రభు అయిన క్రీస్తు చేతిలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో విప్పబడి ఉన్నది. ఇప్పుడు ఆయన పుస్తకములో ఉన్న దాన్ని చదువుతూ సింహము గర్జించినట్లు గొప్ప స్వరముతో, గొప్ప శబ్దముతో ఆయన పలుకుతూ ఉన్నాడు. అవి 7 ఉరుములుగా ప్రభు అయిన క్రీస్తు నోటులో నుండి బయటకు వస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రకటన గ్రంథకర్త అయిన యోహాను వాటిని వ్రాయడానికి సిద్ధపడుతూ ఉండగా ప్రభు అయిన క్రీస్తు వ్రాయవద్దు అని ఒక స్వరము ఆయనకు వినిపించింది. ఎందుకంటే ఈ మాటలు, ఈ ఉరుములు, ఈ 7 ముద్రలు వ్రాయబడిన బైబిల్గా ఉండకూడదు, కానీ అవి పలకబడిన మాటలుగా ఉండాలి. ఆ కారణం చేతనే అవి ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో 7వ వచనంలో 7వ ఆత్మ ద్వారా అనగా 7వ దూత ద్వారా ఈ 7 ముద్రలు అనగా 7 ఉరుములు ఆ ఒక వర్తమానము రూపములో అవి పలకబడాలి. అయితే గొప్ప విషయం ఏమిటంటే ఈ చివరి కాలంలో 1963వ సంవత్సరంలో ఫిబ్రవరి 28వ తారీఖున ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో ఉన్న నిబంధన క్రీస్తు బలిష్ఠుడైన దూతగా ప్రభు అయిన క్రీస్తు మానవ హృదయం అనే భూమి మీదకి రావడం జరిగింది. ఏ భూమి అంటే హృదయం అనే భూమి. ఎవరి హృదయం అంటే ఈ చివరి కాలంలో దేవుని చేత పంపబడిన వ్యక్తి, అన్యజనుల కొరకు దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఏలియా ఆత్మతో పంపబడిన వ్యక్తి బ్రదర్ విలియం మ్యారిన్ బ్రన్హామ్ అయి ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి యొక్క హృదయంలోనికి నిబంధన దూతగా అనగా బలిష్ఠుడైన దూతగా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిపూర్ణంగా దిగివచ్చి 7 ముద్రలు పరిపూర్ణంగా విప్పడం జరిగింది. అంటే బయలుపరచడం జరిగింది. ఏమిటి 7వ ముద్ర అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ దైవత్వమై ఉన్నది. పరిపూర్ణ దేవుని మర్మమై ఉన్నది. పరిపూర్ణ దేవుని మర్మం తెలియజేయబడినది. దాని ద్వారా మర్మమైన క్రీస్తు పూర్తిగా తెలియజేయబడ్డాడు. ఈ ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము ఏ విధంగా నెరవేరుతుందో జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో ముందుగానే దేవుడు ప్రవచించాడు. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 7వ వచనంలో అది ఒక ప్రత్యేకమైన దినముగా ఉన్నది. అది పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయమైన కాలంలో వెలుగు కలుగును అన్నాడు. అనగా వాక్యమే వెలుగై ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన క్రీస్తు నిబంధన దూతగా, బలిష్ఠుడైన దూతగా ఈ యొక్క వెలుగు ఉన్నది. ఇప్పుడు జకరియా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడినట్లుగా యెహోవా ఒక్కడే అని అక్కడ చెప్పబడుతూ ఉంది. అంటే ఖచ్చితంగా ముగ్గురు యెహోవాలు లేరు, త్రిత్వము అనేది లేదు అని ఈ లేఖనం ఖచ్చితంగా రూఢిపరుస్తూ ఉంది. ఆయనకు పేరు ఒక్కటే ఉన్నది అని కూడా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ఇది కేవలం సూర్యాస్తమయమైన సమయంలో, 2వ రాకడ కాలంలో, పగలు కానీ రాత్రి కానీ సమయంలో, ఈ 7 ముద్రలు విప్పబడుతున్న సమయంలో 7వ దూత ద్వారా పరిపూర్ణమైన దైవత్వము తెలియజేయబడుతుందని ఇక్కడి లేఖనాలు మనకు పరిపూర్ణంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇది లేఖనం ఖచ్చితంగా, ఇది 100కి 1000% ఇది ఖచ్చితంగా ఇది నెరవేరి ఉన్నది. గనుక దీనిని ప్రజలు చూడకుండా ముందుగానే ఇది తప్పు అని చెప్పి దాని ప్రభావం లేకుండా చేసి ఈ వర్తమానం వింటే ఖచ్చితంగా ఈ అబద్ధికులకు ప్రమాదం అని తెలిసి వారి కట్టు కథలు, కల్పనా కథలు, వారి పనికి మాలిన జ్ఞానం, వారి వాక్య వక్రీకరణ ప్రజలకు తెలిసిపోతుందని ముందుగానే గ్రహించి ఈ శాస్త్రులు, పరిచయులు, సద్దుకైలు, హేరోదీలు లాంటి వారు ఆత్మలు వాళ్ళు చనిపోయారు, కానీ వారి యొక్క ఆత్మలు చనిపోలేదు. అయితే అదే ఆత్మను ఈనాటి నవీన నాగరికత కలిగిన పాస్టర్లలో దూరి ఈ వర్తమాన విషయంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మభ్యపెట్టి వారిదే సరైనది అని చెప్పాలని
ఈనాటి పాస్టర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ చివరికి ఇదిగో ఈ విధంగా గందరగోళమై గెలిబిలి అయిపోయి ఆఖరికి చివరికి ఏ విధంగా మారుతుందంటే వారే ప్రజల చేత చీకొట్టించుకునే స్థితిలోనికి ఈరోజు క్రైస్తవ్యం వచ్చేసింది. అందుచేత ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇది ఒక్కసారి మీరు గమనించండి. ఒక్కసారి దీన్ని పరిపూర్ణంగా బైబిల్ ప్రకారంగా ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. అసలు ఈ గందరగోళానికి గెలిబిలికి ముఖ్యంగా ఈ క్రిస్తబోధలన్నిటికీ పునాది ఎక్కడ పడిందంటే, ఇక్కడ మనము కొన్ని లేఖనాల ద్వారా కొన్ని బైబిల్ చారిత్రక విషయాల ద్వారా విశ్లేషణ చేసి వాక్యం ద్వారా మనము పరిపూర్ణంగా పరిశీలిస్తే అసలైన వాస్తవం అనేది మనకు బయలుపరచబడుతుంది. ఖచ్చితంగా దేవుడు పరిపూర్ణంగా మనకు తెలియజేస్తాడని పరిపూర్ణంగా నేను నమ్ముతా ఉన్నాను. మీ విశ్వాసం ద్వారా వాక్యమును వెతికితే, పరిశుద్ధాత్మ ద్వారా ప్రార్థన ద్వారా మీరు వాక్యాన్ని వెతికితే, దేవుని యందు భయము భక్తి కలిగి ఖచ్చితంగా దేవుడు నాకు అర్థమవ్వాలి, దైవత్వం నాకు తెలియబడాలి అనే ఆశతో సంకల్పముతో మీరు దేవుణ్ణి ప్రార్థించి వెతికిన ఎడల ఖచ్చితంగా పరిపూర్ణమైన దైవత్వము దేవుడు మీకు పరిపూర్ణంగా బయలుపరుస్తాడని 100% గ్యారంటీగా చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇక్కడ ఈ గందరగోళానికి గలిబిలికి ముఖ్యంగా ఈ త్రిత్వబోధలన్నిటికీ పునాది ఎక్కడ పడిందో కొన్ని చారిత్రక విషయాలతో బైబిల్ లేఖనాలతో విశ్లేషణ చేసి దేవుడు ఒక్కడా ఉన్నాడా లేకపోతే ముగ్గురుగా ఉన్నాడా అనేది ఇప్పుడు స్పష్టంగా పరిశీలన చేసి వాక్యానుసారంగా మనం చూద్దాం. అసలు దీని కొరకు 7వ దూత అయిన విలియం మ్యారీన్ బ్రనహం గారు ఏం చెప్పారు, దానికి లేఖనం సపోర్ట్ చేస్తుందా లేదా, వాక్యానికి అది సరిపోతుందా లేదా, వాక్య ప్రకారంగానే ఆ విషయాలు ఆయన పలికాడా లేదా అన్నది మీరు ఖచ్చితంగా విని లేఖనానుసారంగా గ్రహించి పరిశుద్ధాత్మ గ్రహింపు మీకు ఇవ్వాలని నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకోండి మీ మనసుల్లో. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ చెప్తా ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ, షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా వాక్యంతో సర్వసత్యంతో మిమ్మల్ని దీవించునుగాక. ఇక్కడ చూడండి దేవుని పిల్లలారా, ఈ త్రిత్వము లేదా ఏకత్వము అనేది రావడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఎలోహిం అనే పేరుని బట్టి ఈ యొక్క గలిబిలి రావడానికి ప్రధానమైన కారణం. ఇది పెద్ద వివాదాంశమైన అంశం. ఈ ఎలోహిం అనే పదంలో 2 రకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. ఎలోహిం అంటే అర్థం దేవుళ్ళు అని వస్తుంది, దేవుడు అని వస్తుంది. ఎందుకంటే ఎలోహిం అనే పేరు బైబిల్లో కొన్ని చోట్ల ఏకవచనంలో వాడబడింది, కొన్ని చోట్ల బహువచనంలో వాడబడింది, కొన్ని చోట్ల ఇది బహువచనంలో ఉంది, కొన్ని చోట్ల ఏకవచనంలో ఉంది. అందుకనే ఇది ఏకవచనంలో వాడేవాళ్ళు ఏకవచనంలో వాడుతూ ఉన్నారు, బహువచనంలో వాడేవాళ్ళు బహువచనం రూపంలో వాడుతూ ఉన్నారు. చూడండి, మనము సపోజ్ ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తా ఉన్నాను. ఇంగ్లీష్లో యు అనే పదం ఉంది, YOU అనే యు పదం ఉంది. ఆ యు అనే పదానికి మనము నేను, మీరు అనే పదాన్ని వాడతాం, నీవు అనే పదాన్ని వాడతాం. నీవు అనేది ఏకవచనం, మీరు అనేది బహువచనం. అంటే అనేక మంది ఉన్న వారిని మీరు అంటాం, ఒకే వ్యక్తి ఉన్నదాన్ని నీవు అంటాం. కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి మీరు అని సంబోధించే సంబోధన ఒక గౌరవప్రదముతో ఆ వ్యక్తిని గౌరవిస్తున్నట్లుగా, నీవు అనడానికి బదులుగా మీరు అని ఆ వ్యక్తిని గౌరవించి సంబోధిస్తున్నట్లుగా మనం ఆ పదాన్ని వాడతాం. అంటే మనం అక్కడ వ్యక్తిని గౌరవిస్తున్నాం కాబట్టి మీరు అంటున్నాం, కానీ అక్కడ ఎక్కువ మంది ఉన్నారనే భావంతో మనము మీరు అని ఆ పదం వాడట్లేదు. అంటే ఖచ్చితంగా మీరు అని ఎందుకు వాడుతున్నాం అంటే వ్యక్తిని మనం గౌరవిస్తున్నాం, ఆ వ్యక్తిని మనము గౌరవిస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తి అన్నిటికంటే కొంచెం యజమానిగా ఒక హోదాలో ఉన్నాడు కాబట్టి అతన్ని నీవు అని సంబోధించడానికి బదులుగా మీరు అనే విధముగా మనము సంబోధిస్తున్నాం. అంటే అక్కడ 2-3 ఉన్నారనే వ్యక్తులు ఆ విషయంతో మనం సంబోధించడం లేదు. అలాగే ఎలోహిం అనే పదము కూడా ఆ కావుకి చెందినట్లుగానే ఉన్నది. అంటే మీకు అర్థం అవడం కోసం నేను ఈ విషయం చెప్పాను. ఎలోహిం అనే పదం అది ఏకవచనముగా వాడే విధముగా ఉన్నది,
అది బహువచనముగా వాడే విధముగా ఉన్నది. కానీ యూదులు హీబ్రూ బైబిల్లో మాత్రం ఈ పదము కరాఖండితంగా చెప్తుంది. ఇది ఏకవచనము లాగా వాడడానికి, దేవుణ్ణి గౌరవించి ఆయనను గౌరవించడానికి ఆ పదము, ఆ యొక్క దేవుడు అనే పదమును వాడడానికి, ఎలోహిం అనే పదమును వాడడానికి హీబ్రూ బైబిల్లో హెబ్రీయులు వాడడం జరిగింది. అయితే ఇక్కడ మీరు కొన్ని విషయాలు పరిపూర్ణంగా గమనించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇది ఈ యొక్క పదానికి రెండు భావాలుగా అర్థం వచ్చేటట్లుగా ఉన్నది. అలాగే ఎలోహిం అనే పదంలో కూడా ఉన్నది. అందువల్లనే ఈ వివాదాలు ఏర్పడుతూ ఉన్నాయి. ఎలోహిం అనే పదానికి సర్వోన్నతుడు లేదా బలవంతుడు అని అర్థం వచ్చేటట్లుగా ఇది ఉన్నది. పూర్తిగా ఎలోహిం అని అర్థం ఏంటంటే దేవుడు అని పిలుస్తారు, లేకపోతే దేవుళ్ళు అని పిలుస్తారు. మీరు వికీపీడియా కొట్టండి, గూగుల్లో కొట్టండి, చరిత్రలో కొట్టండి. మీరు చరిత్రలో 2 బబులోన్లు అనే విషయాన్ని కొట్టడం కోసం 2 బబులోన్స్ అని కొట్టండి. అవసరమైతే మీరు ఆ యొక్క మెసొపొటేమియా ఆ యొక్క చరిత్ర కొట్టండి. ఇవన్నీ కూడా మీరు చరిత్ర అంతయు కూడా వెతికితే మీకు కనిపించే ఒకే ఒక పదం ఎలోహిం. ఈ ఎలోహిం అనే పదంలో హెబ్రీయులు వాడిన పదం ఎలోహిం, అద్భుతీయుడు అనే పదాన్ని మాత్రమే వాడారు. అంటే అది ఒక్క పదముగానే వాడారు. అది చూడడానికి బహువచనములుగా కనబడినా కానీ అది వాడింది ఒకే పదం, అది ఏకవచనంలాగానే మాట్లాడి ఉన్నారు. అయితే ఇక్కడ చెప్పవలసింది ఏమిటంటే ఇది అనేక వివాదాంశములుగా మారింది. అనేక రకాలుగా దీన్ని మార్చడానికి బైబిల్ పండితులు భాషా వ్యాకరణాలన్నీ కూడా ఉపయోగించి రకరకాలుగా వాడడానికి ఉపయోగించారు. అందుచేత ఇది దేవుళ్ళు అనే పదములకు అర్థం వస్తుంది. కాబట్టి ఇక్కడి నుంచే ట్రినిటీ, త్రియేక దేవుడు, త్రిత్వము అనేది కూడా బయలుదేరడం జరిగింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అందుకే ఆదికాండము 3వ అధ్యాయంలో సర్పము అవ్వతో ఈ యొక్క పదాన్ని వాడుతూ ఉన్నాడు. సర్పము అవ్వతో ఈ పదాన్ని వాడుతూ ఉన్నాడు. ఏమిటంటే ఈ ఫలము తిను దినమున మీరు దేవతల వలె ఉంటారని చెప్పాడు. అంటే దేవతలు అని అక్కడ వాడిన పదమే ఎలోహిం అని హెబ్రీలో కనబడతా ఉంది. అంటే ఎలోహిం అంటే ఇది దేవతలు అని చెప్పేదానికి కూడా ఎలోహిం అనే పదం వాడబడింది. దేవుడు అనే చెప్పబడిన దానికి ఎలోహిం అనే పదం వాడబడింది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా విషయాలు గమనించాలి. దేవుడు అనే పదానికి ఎలోహిం అనే పదం వాడబడింది. దేవతలు అనే పదమునకు ఈ యొక్క ఎలోహిం అనే పదం వాడబడింది. ఈ మొట్టమొదటిగా త్రిత్వ సిద్ధాంతానికి సాతాను ఒక బాట వేశాడు. ఇది బహువచన రూపం కాబట్టి 2 రకాలుగా దీన్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి దానిని వాడి యొక్క అవకాశవాదముగా సాతానుడు మొట్టమొదటిగా దేవతలు అనే పదము వాడి అక్కడ ఎలోహిం అనే పదము వాడి అక్కడ మొట్టమొదటిగా త్రిత్వ సిద్ధాంతానికి ఈ సాతానుడు పునాది వేసినట్లుగా ఇక్కడ మనకు గ్రంథం చెప్తా ఉంది. ఇది ఒకే ఒక నిజమైన దేవుని సూచించడానికి మాత్రమే కాకుండా మానవ పాలకులు, న్యాయమూర్తులు మరియు దేవదూతలు సూచించడానికి కూడా ఈ పదము ఉపయోగించబడింది. ఎలోహిం అనే పదాన్ని మానవ పాలకులుగా పాలించే వారికి ఉపయోగించబడింది. న్యాయమూర్తులుగా ఉండే వారికి ఎలోహిం అనే పదాన్ని ఉపయోగించబడింది. దేవదూతలుగా ఉండే వారికి సూచించడానికి కూడా ఈ యొక్క ఎలోహిం అనే పదము ఉపయోగించబడింది. మీరు అత్యున్నత పాలన ప్రదర్శించి సత్యవంతమైన శక్తిని వ్యక్తపరిచినట్లయితే మీరు ఉపయోగించే పదం ఎలోహిం అవుతుంది. మీరు శక్తివంతమైన శక్తిని వ్యక్తపరిచినట్లయితే మీరు ఉపయోగించే పదం ఎలోహిం అవుతుంది. అంటే ఇది శక్తిమంతులకు ఈ పదం ఉపయోగించబడుతుంది. భూమి మీద దేవుని యొక్క శక్తిని ప్రదర్శించే వారికి ఎలోహిం అనే పదము అప్లై చేయబడతా ఉంది. అంటే మీరు ఒకే ఒక దేవుణ్ణి సూచిస్తున్నారని కాదు, కానీ ఒకరు ఎలోహిం అని అర్థం చేసుకున్నప్పటికీ దేవుని శక్తి మరియు శక్తిని నొక్కి చెప్పడానికి మీరు ఇప్పటికీ ప్రత్యేకమైన పదమైన ఎలోహింని మీరు పట్టుకోవచ్చు. ఎలోహిం ఇప్పుడు యహ్వేగా గుర్తించబడతాడు. ఎలోహిం అనగా ఎల్గా మరియు బహువచనముగా ఉన్నది. ఎలోహిం యొక్క వ్యక్తిగత స్వభావాన్ని మనం తరచుగా చూస్తాం.
దానిని ఎల్గా కుదించి ప్రసిద్ధ ప్రవర్తల పాత్రల యొక్క అనేక పేర్లు వారి పేరులో ఎల్ని కలిగి ఉన్నాయి. ఎలీజా, ఎల్ అంటే యహ్వే, మరియు సమయోల్ ఎల్ అంటే దేవుడు విన్నాడు, ఎల్ విన్నాడు. అలాంటి 2 ఉదాహరణలు ఇక్కడ మనం తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కొంచెం ఈ విషయాలను మీరు చివరి వరకు వింటే నేను చెప్పబోయే అంశము పరిపూర్ణంగా మీరు గ్రహించగలుగుతారు, పట్టుకోగలుగుతారు, అసలైన సర్వసత్యాన్ని మీరు గుర్తించగలుగుతారని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము మనవి చేస్తా ఉన్నాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను చరిత్రతో పాటు బైబిల్తో పాటు ఈ కాలం యొక్క ప్రవర్త ఏమైతే చెప్పదలిచాడో ఈ విషయాలన్నీ నేను మీ ముంగట ఈ యొక్క విషయాలు ఉంచాలని ప్రేరేపించబడతా ఉన్నాను. ఏలియా మరియు సమూయేలు ఇద్దరి కథలు మీరు గుర్తు చేసుకున్నప్పుడు పాత నిబంధనలో ఒక పేరుకు ఉన్న ప్రాముఖ్యతను మీరు చూస్తారు. యెహోవాయే ఏకైక దేవుడు, యెహోవాయే ఏకైక నిజమైన దేవుడు అని స్థిరంగా ప్రకటించిన ఒకే ఒక ప్రవక్త బైబిల్లో ఏలియా ప్రవక్త ప్రసిద్ధికి ఎక్కాడు. ఇజ్రాయేలు దేవుడు, ఇజ్రాయేలు అనే పేరుకు కూడా ఎల్ యువరాజు అని అర్థం వస్తుంది. అంటే ఇస్రాయేల్ ఎల్ ఒక యువరాజు అంటే ఎల్ అనే దేవుడు, ఎల్ అంటే దేవుడు ఒక యువరాజు, ఇస్రాయేలు అనగా దేవుడు ఒక యువరాజు అని అర్థం. ఎలోహీమును కూడా అలాగే పిలుస్తారు. పాత నిబంధనలో ఇజ్రాయేల్ దేవుడు మహిమ యొక్క బహువచనం ఎలోహిం అనే పదం నుండి వచ్చింది. కొన్నిసార్లు మోయాబీల దేవుడు కూడా కేమోస్ను కూడా ఎలోహిం అని హీబ్రూ బైబిల్లో కనబడుతుంది. ఈ మోయాబీల దేవుడు కేమోస్ను కూడా ఎలోహిం అని పిలువబడింది. మరొక విషయం ఏమిటంటే సిడోనియన్ దేవత అష్టార్తి దేవతను, ఈ యొక్క అష్టార్తి దేవత ఎవరంటే సిడోనియన్ దేవత. ఈ సిడోనియన్ దేవత అనే అష్టార్తి దేవతను కూడా ఎలోహిం అని హీబ్రూ బైబిల్లో పలకబడింది. ఇలాంటి ఇతర దేవతలు, దేవదూతలు కూడా, రాజులు, న్యాయమూర్తులను కూడా పాత నిబంధనలో షోపేటిం అంటారు దీన్ని. అంటే రాజులు, న్యాయమూర్తులు, దేవతలు, దేవదూతలకు మెస్సియా వంటి ఇతర గంభీరమైన శక్తిని ఉత్పత్తి చేసే జీవులకు కూడా ఈ యొక్క ఎలోహిం అనే పదము ఉపయోగించబడింది. సాధారణంగా పాత నిబంధనలో ఇజ్రాయేల్ యొక్క ఏకైక దేవుని కోసం ఉపయోగించబడుతూ ఉంది ఈ పదం. అతని వ్యక్తిగత పేరుకు మోషే యహ్వే అనే పేరు వెల్లడి చేయడం జరిగింది. ఆయనను మోషే యహ్వే అని పిలిచాడు. యహ్వే, ఎలోహిం చాలా తరచుగా హ అనే వ్యాసంతో ఇది ఉంటుంది. అంటే దేవుడు అని అర్థం. హ అంటే అర్థం ఏంటంటే దేవుడు. కొన్నిసార్లు జీవించే దేవుడు అని కూడా అర్థం వస్తూ ఉంది. బైబిల్లో ఎలోహిం మొదటి ప్రత్యక్షత. ఇక్కడ ఎలోహిం యొక్క ప్రాముఖ్యత చాలా అపారమైనది. వ్యాకరణపరంగా బహువచనమైనప్పటికీ ఇది సృష్టించబడినది అనే ఏకవచన క్రియతో ఇది జత చేయబడడం జరిగింది. ఈ ఎలోహిం అనే పదం హీబ్రూ బైబిల్లో ఇంచుమించు 2570 సార్లు ఇది మనకు కనబడుతుంది. హీబ్రూ బైబిల్లో ఎలోహిం అనే పదం మొదటగా ఇది ఎల్ దేవుడు, యహ్వేగా ఉన్న దేవుడు ఎలోహింగా ఈయన మారి ఉన్నాడు. ఎల్ దేవుడు ఆత్మరూపంలో ఉన్న దేవుడు, ఒక అగ్ని గోళాకారములో ఎల్ లేదా యహ్వేగా ఉన్న దేవుడు. ఈ ఎల్ దేవుడు ఇది ఒరిజినల్ హిబ్రూ పదం. ఒరిజినల్ హిబ్రూ పదములో అస్సలైన దేవునికున్న విబ్రివేషన్ ఏమిటంటే యహ్వే అని అంటారు. ఇది 72 అక్షరాల పదం అన్నమాట. అంటే 72 అక్షరాల పదం ఏంటంటే, ఎందుకు 72 అక్షరాల పదం అయిందంటే, సింహాసనం చుట్టూ 24 మంది పెద్దలు ఉంటారు. 24 మంది పెద్దల కిరీటాలు ఉన్నాయి. ఈ కిరీటాలు 3 కిరణాలతో ఈ కిరీటం చేయబడతా ఉంది. 3 కిరణాలతో ఈ కిరీటం చేయబడుతుంది కాబట్టి ఈ 3 కిరణాలతో 24ను గుణిస్తే
3x24 72 అక్షరాల పదమే యహ్వే అని ఇక్కడ పిలువబడతా ఉంది. యహ్వే అంటే అందుకే మనము ఆ యొక్క దీపవృక్షంలో 72 కలసలు ఉండడం మనం చూస్తూ ఉన్నాం. దీపవృక్షంలో 72 కలసలు అక్కడ ఆ పువ్వులు ఉండడం మనం చూస్తూ ఉన్నాం, బంగారం యొక్క కలసలు. అంటే ఈ యొక్క యహ్వే సర్వశక్తిమంతుడు, స్వయంభవుడు, తనకు తానుగా ఉన్నవాడు, ఒక అగ్ని గోళాకారంలో ఉన్న దేవుడు. ఈ ఎల్ దేవుడు యహ్వేగా ఆదిలో ఒంటరిగా అక్కడ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని చూసిన మోషే, ఆ యొక్క దర్శనాన్ని చూసిన మోషే, ఆ దేవుడు ఏ విధంగా ఉన్నాడో తెలిసిన మోషే, ఆ మోషే ఏమని పిలిచాడంటే ఈయనను యహ్వే అని పిలిచాడు. యహ్వే అని ఉపయోగించాడు. ఎలోహిం చాలా తరచుగా హా అనే వ్యాసంతో పాటు అంటే దేవుడని అర్థం వచ్చినట్లుగా, జీవించే దేవుడు అని అర్థం వచ్చినట్లుగా ఇది మనకు కనబడతా ఉంది. ఇంకొక పదం ఏంటంటే ఎలోహింకి, ఎలోహిం అనే పదమును అడోనై అని కూడా పిలిచారు. అడోనై అంటే ప్రభువు, ప్రభువుల ప్రభువు అని అడోనై అని పిలువబడతా ఉంది అని హిబ్రూ పదవాలు. ఇవన్నీ మనము గమనించినట్లయితే ఈ అచ్చు సంకేతాలను కూడా ఇవన్నీ కూడా జోడించారు. లాటిన్ భాషలో క్రైస్తవ పండితులు దీన్ని ఏ విధంగా అనువదించారంటే, లాటిన్ భాషలో యహ్వే అని హిబ్రూలో పిలువబడింది. అయితే లాటిన్ భాషలో యహ్వే అని పిలువబడడానికి లాటిన్ భాషలో వై అనే అక్షరం లేదు. లాటిన్ భాషలో వై అనే అక్షరం లేదు. ఈ వై అనే అక్షరం లేని కారణంగా వైకి బదులుగా వీళ్ళు ఐ వాడతారు, ఐ లేకపోతే జే అనే పదం వాడతారు. ఇప్పుడు వీళ్ళు యహ్వే అనే పదము లాటిన్లో లేదు కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే దానికి వైకి బదులుగా జే చేర్చడం జరిగింది. జే చేర్చడం వల్ల అందువలన టెట్రాగ్రామటన్ కృత్రిమ లాటినైజేషన్ పేరు యొక్క విధానం ఏ విధంగా మారిందంటే, యహ్వే పేరు ఇది లాటిన్ భాషలో మార్చబడేటప్పటికి ఇది జెహోవా అనగా మారింది. యెహోవా అనగా జెహోవాగా మారింది. మధ్యయుగ ఐరోపా అంతటా కూడా ఈ పేరు యొక్క ఉపయోగం వ్యాపించడంలో ప్రారంభ అక్షరం జే లాటిన్ కంటే ఎక్కువగా స్థానిక మాతృభాష ప్రకారం ఉచ్చరించబడింది. అంటే లాటిన్ భాషలో జెహోవా అని ఎప్పుడైతే ఆ యహ్వే అనే పదానికి యెహోవా అనే పదాన్ని ఎప్పుడైతే లాటిన్ భాషలో చేర్చారో అప్పటి నుంచి బైబిల్ అంతయు కూడా, ప్రపంచమంతా, ఐరోపా ఖండం అంతయు కూడా యెహోవా అనే పేరు మారుమోగిపోయింది. అంటే యెహోవా అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే దీన్ని యెహోవాగా మార్చింది ఎవరంటే లాటిన్ భాషలో, ఇటలీలో ఆ యొక్క రోమన్ బైబిల్ ద్వారా వీళ్ళు ఆ టెట్రాగ్రామటన్ కృత్రిమ లాటినైజేషన్ ప్రకారం జెహోవా అని పేరు పెట్టబడింది. అసలు జెహోవా అన్న పేరు హీబ్రూ బైబిల్లో లేనే లేదు, కనబడదు. మనం ఎందుకు కనబడదంటే అక్కడ హీబ్రూ బైబిల్లో ప్రతి చోట జెహోవా అని ఉన్న చోట ప్రతి చోట కూడా ఎలోహిం అని రాయబడుతుంది. ఎలోహిం అనే పదం మాత్రమే అక్కడ వాడబడింది తప్ప హీబ్రూ బైబిల్లో ఎక్కడ జెహోవా అనే పదము లేదు. ఎందుకు లేదంటే ఈ జెహోవా అనే పదాన్ని వాడింది లాటిన్ భాషలో అనువదించబడిన తర్వాత అక్కడ జెహోవాగా అక్కడ మార్చబడింది. జెహోవా అనగా JEHOWAH అంటే యహ్వే. యహ్వే అంటే JHWH యహ్వే. ఆ యహ్వే పదాన్ని వీళ్ళు JEHOWH అనగా జెహోవాగా వీళ్ళు మార్చడం జరిగింది. అయితే ఇశ్రాయేలీయులు దేవుని యొక్క వ్యక్తిగత నామం యొక్క అర్థాన్ని వివిధ రకాలుగా అర్థం చేసుకున్నారు. చాలా మంది పండితులు దీనికి అత్యంత సరి అయిన అర్థం ఇలా చెప్పారు: లేని దానిని ఆయన ఉనికిలోకి తెస్తాడు. యహ్వే ఆషేర్ యహ్వే, యహ్వే ఆషేర్ యహ్వే అని వారు నమ్ముతారు. అంటే అబ్రహాము కూడా ఇలాగే నమ్మాడు. రోమా స్వార్థల పత్రికలో మనకి ఇది కనబడతా ఉంది. అందుకే అబ్రహాము కూడా ఇలాగే నమ్మాడు. లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు, మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసే దేవుడు యహ్వే ఆషే యహ్వే అన్నాడు. అంటే అబ్రహాము ఆ విధంగా నమ్మాడు. అందుకే ఆ పేరు ఆయనకు వచ్చింది. సమూయేలులో కూడా
సమూయేలు మొదటి గ్రంథంలో కూడా దేవుడు యెహోవా సేబాఓత్ లేదా దేవుడు ఆయన సైన్యాలను ఉనికిలోనికి తెస్తాడు, దేవుడు ఆయన పిల్లలను ఉనికిలోనికి తీసుకొస్తాడు, దేవుడు ఆయన పిల్లలను ప్రత్యక్షపరుస్తాడు అని అక్కడ ఆ పదముకు అర్థం వచ్చేటట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు. మోషే కాలానికి చాలా కాలం ముందే దేవుని వ్యక్తిగత నామం తెలుసు. మోషే తల్లిని యాకోబెత్ అని తెలుగులో మనం చదువుతూ ఉన్నాం. అదే హీబ్రూ బైబిల్లో అయితే యెహోవా అని పిలిచేవాడు. ఇది యెహోవా అనే పేరుకు ఆధారంగా ఉన్న పేరు. అందువలన మోషే లేవి తెగకు చెందినవాడు కనుక యెహోవా అనే పేరు ఖచ్చితంగా ఈ యొక్క లేవి తెగకు దేవుని యొక్క ఆరాధన యాజకునిగా చేసే లేవి తెగకు ఈ యెహోవా అనే పేరు ఖచ్చితంగా తెలియబడిందని ఇక్కడ బైబిల్ గ్రంథం మోషే ఇచ్చిన అర్థాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. బైబిల్ నుండి చాలా పేర్లు ఎల్ దేవుడితో గుర్తించబడ్డాయి. దేవుని యొక్క ఎలోహిం యొక్క నామములు మనం ఇక్కడ చూద్దాం. కొన్ని యొక్క నామాలు చూద్దాం. ఎలోహిం అంటే గాడ్, దేవుడు. ఆది కాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అలా రాయబడింది. బైబిల్ ఎలోహింతో ప్రారంభమైంది. ఎల్ బెతేల్ అని ఇక్కడ రాయబడింది. ఆది కాండము 35వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎల్ బెతేల్, ది గాడ్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ గాడ్. బేతేల్ యొక్క దేవుడు, దేవుని నివాసం యొక్క ప్రభువు అని ఆది కాండము 35వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎల్ బెతేల్ అంటే దేవుడు బేతేలును నివాసముగా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎల్ దేవుడు, ఎల్ అనగా ఎలోహిం, ఎల్ దేవుడు బేతేలును నివాసముగా మార్చుకున్నాడు. తర్వాత కీర్తనల గ్రంథం 59వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఎలోహి సాషెద్ది, గాడ్ ఆఫ్ మెర్సీ, కృపగల నా దేవుడు. అంటే ఎలోహి సాషెద్ది అని హిబ్రూలో రాయబడింది. అంటే ఎలోహిం కృపగల దేవుడు అని ఇక్కడ కీర్తన గ్రంథం 59వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడింది. అలాగే ఎలోహి ఇజ్రాయేల్, గాడ్, ది గాడ్ ఆఫ్ ఇజ్రాయేల్. ఇజ్రాయేల్ దేవుడు. ఆది కాండము 33వ అధ్యాయము 20వ వచనంలో ఇది రాయబడింది. అలాగే కీర్తన గ్రంథం 68వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఇది రాయబడింది. ఎలోహి ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేవుడు అని ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆది కాండము 14వ అధ్యాయము 18వ వచనంలో ఎల్ ఎలియోన్ అని ఇక్కడ రాయబడింది హిబ్రూలో. ఎల్ ఎలియోన్ అంటే ది మోస్ట్ హై గాడ్, అంటే సర్వోన్నతుడగు దేవుడు అని ఇక్కడ రాయబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎల్ ఎలియోన్, సర్వోన్నతుడగు దేవుడు. అంటే ఈ ఎల్ దేవుడు, ఎల్ ఎలియోన్ అనే దేవుడు సర్వోన్నతుడగు దేవుడు. ఆయన కంటే పైన, ఆయన కంటే కింద ఎవ్వరూ కూడా లేరు. ఆయనే సర్వోన్నతుడైన దేవుడు, ఎల్ ఎలియోన్ అని ఇక్కడ రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 9వ వచనంలో ఎల్ ఎమునాయ్ అంటే ఏ ఫెయిత్ఫుల్ గాడ్, అంటే నమ్మదగిన దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు నమ్మదగిన దేవుడు, ఎల్ ఎమునాయ్ అని మనం ఇక్కడ చూస్తున్నాం. అలాగే యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా రాయబడింది. హిబ్రూలో దీన్ని ఏమనంటారంటే ఎల్ గిబ్బార్ అంటే ది మైటీ గాడ్, బలవంతుడైన దేవుడు. ఎలోహిం అంటే మనం చూస్తాం ఆయన బలవంతుడైన దేవుడు, బలవంతుడు. ఎల్ గిబ్బార్ అంటే బలవంతుడైన దేవుడు అని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఇది మనము చూస్తున్నట్లుగా మనకి ఇది కనబడతా ఉంది. అలాగే కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనంలో మనకు ఈ విధంగా కనబడుతుంది. హిబ్రూలో ఎల్ హక్బోర్ అని ఇక్కడ మనకు కనబడుతుంది. ది గాడ్ ఆఫ్ గ్లోరీ అంటే మహిమ గల దేవుడు అని ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే మహిమ ఎవరి దగ్గర ఉందంటే దేవుని దగ్గరే ఉంది. ఎల్ దేవుడి దగ్గరే ఉంది.
సర్వోన్నతుడైన దేవుడి దగ్గరే ఉంది, బలవంతుడైన దేవుడి దగ్గరే ఉంది. ఆయనే మహిమ గల దేవుడు, ఎల్ హక్బోద్ అని ఇక్కడ కీర్తన గ్రంథం 29వ అధ్యాయము 3వ వచనంలో మనం ఇక్కడ దీన్ని చూడగలుగుతా ఉన్నాం. అలాగే కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో మనకి ఈ విధంగా కనబడతా ఉంది. ఎల్ హయ్యో, ఎల్ హయ్యో అంటే గాడ్ ఆఫ్ మై లైఫ్, గాడ్ ఆఫ్ మై లైఫ్, నా జీవదాత అయిన దేవుడు. అంటే మనకు జీవమును ఇచ్చింది ఎవరంటే, మనకు జీవము దానముగా ఇచ్చింది ఎవరంటే ఎల్ దేవుడు, ఎల్ హక్బోద్ అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఎల్ హయ్యో, ఎల్ హయ్యో అంటే నా జీవదాత అయిన దేవుడు, గాడ్ ఆఫ్ మై లైఫ్ అని కీర్తన గ్రంథం 42వ అధ్యాయము 8వ వచనంలో దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే ఎల్ హీ, ఎల్ హీ అంటే ది లివింగ్ గాడ్, జీవము గల దేవుడు, ది లివింగ్ గాడ్, జీవము గల దేవుడు అని ఇక్కడ ఎల్ హీ అని మనం ఇక్కడ యెహోషువ 3వ అధ్యాయము 10వ వచనంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. అలాగే ఎల్ కానా, ఎల్ కానా, ఎల్ కానా అంటే ఏ జియోలాస్ గాడ్, జియోలాస్ గాడ్ అంటే రోషము గల దేవుడు, రోషము గల దేవుడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. ఎల్ కానా రోషము గల దేవుడు అని ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఎలోహిం కెడోషిం, ఎలోహిం కెడోషిం అంటే ఏ గ్లోరీ గాడ్, ఏ గ్లోరీ గాడ్ అంటే పరిశుద్ధ దేవుడు, పరిశుద్ధ దేవుడు. ఎలోహిం కెడోషిం అంటే యెహోషువ 24వ అధ్యాయము 19వ వచనంలో ఇది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఎలోహిం మాత్రమే పరిశుద్ధ దేవుడు, మరొక పరిశుద్ధుడు లేనే లేడు అని ఇక్కడ మనము గమనిస్తూ ఉన్నాం. అలాగే ఎలోహిం మా ఓజీ, ఎలోహిం మా ఓజీ అంటే గాడ్ ఆఫ్ మై స్ట్రెంగ్త్, గాడ్ ఆఫ్ మై స్ట్రెంగ్త్ నాకు దుర్గమైన దేవుడు, నాకు దుర్గమైన దేవుడు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయము 2వ వచనంలో ఈ విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం. అలాగే ఎలోహిం మకాసెలాను, ఎలోహిం మకాసెలాను అంటే గాడ్ అవర్ రిఫ్యూజ్, గాడ్ అవర్ రిఫ్యూజ్ అంటే నా ఆశ్రయము దేవుడే, నా ఆశ్రయము దేవుడే అని మనం కీర్తన గ్రంథము 62వ అధ్యాయము 8వ వచనంలో ఈ విషయాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. మన ఆశ్రయపురము దేవుడై ఉన్నాడు. అలాగే ఎల్ మలకి, ఎల్ మలకి అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. గాడ్, గాడ్ ఆఫ్ మై కింగ్, గాడ్ ఆఫ్ మై కింగ్ అంటే నా రాజుకు దేవుడు, అంటే ఎల్ దేవుడే రాజు. ఏలి మలికి అంటే దేవుడే నా రాజు అని, ఎల్ దేవుడే, యహ్వే దేవుడే రాజు. అంటే ఇవన్నీ కూడా యహ్వే దేవునితో, ఎల్ దేవునితో సంబంధము కలిగిన పేర్లై ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకొక మనం చూద్దాం. ఎల్ మరూమ్, ఎల్ మరూమ్ గాడ్ మోస్ట్ హై, గాడ్ మోస్ట్ హై అంటే మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. కీర్తన గ్రంథం 57వ అధ్యాయము 2వ వచనంలో ఇది మనకు కనబడతా ఉంది. అలాగే ఎల్ నమకోత్, ఎల్ నమకోత్ అంటే గాడ్ దట్ అవెంజే, అవెంజే అంటే దేవుడు ప్రతిదండన చేయు దేవుడు, దేవుడు ప్రతిదండన చేయు దేవుడు, తీర్పు తీర్చే దేవుడు, యుద్ధము చేసే దేవుడు అని ఇక్కడ మనకు కనబడతా ఉంది. కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 47వ వచనంలో ఇది మనకు కనబడతా ఉంది. అంటే దేవుడే మన యుద్ధములను జరిగించేవాడు అని చాలా స్పష్టంగా ఎల్ దేవుడితో అది మనకు కనబడతా ఉంది. అలాగే ఎల్ నోషే, ఎల్ నోషే అంటే గాడ్ దట్ ఫర్గివ్, గాడ్ దట్ ఫర్గివ్ అంటే పాపమును పరిహరించు దేవుడు. అంటే ఎల్ దేవుడే పాపమును పరిహరించువాడు, పాపమును పరిహరించువాడు. అందుకే దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని దావీదు కూడా పలకడం జరిగింది. కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 8వ వచనంలో. ఇంకా మనం చూద్దాం. ఎల్హేన్ హులాం, ఎలోహేన్ హులాం అంటే ది ఎవర్ లాస్టింగ్ గాడ్, ఎవర్ లాస్టింగ్ గాడ్ అంటే సదాకాలము మనకు దేవుడు. అంటే ఎల్ దేవుడే సదాకాలము మనకు దేవుడు అని ఇక్కడ మనకి
ఈ విషయం మనకు కనబడుతుంది. ఓ కాలానికి తండ్రి, ఓ కాలానికి కుమారుడు, ఓ కాలానికి పరిశుద్ధాత్మ, ఓ కాలానికి ఇంకో దేవుడు, ఇంకో కాలానికి ఇంకో దేవుడు అని ఇక్కడ మనకి ఈ విషయాన్ని మనకు తెలియజేయట్లేదు. కానీ ఎల్హోన్ ఒలోం అంటే సదాకాలము మనకు ఎల్ దేవుడే దేవుడు, యెహోవా దేవుడే దేవుడు అని ఇక్కడ బైబిల్ చాలా స్పష్టంగా క్లియర్ చేస్తా ఉంది. అలాగే ఎలోహిం ఒజెర్లీ, ఎలోహిం ఒజెర్లీ అంటే గాడ్ మై హెల్పర్, గాడ్ మై హెల్పర్, దేవుడైన సహాయకుడు, దేవుడైన సహాయకుడు అని కీర్తన గ్రంథం 54వ అధ్యాయము 4వ వచనంలో దీనిని మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే ఎల్ రా ఈ టు గాడ్ చిస్మే, చూచుచున్న దేవుడు, చూచుచున్న దేవుడు, ఆదికాండం 16వ అధ్యాయము 13వ వచనంలో దీన్ని మనం చూడొస్తా ఉన్నాం. అలాగే ఎల్ సెలా గాడ్ మై రాక్, గాడ్ మై రాక్ అంటే నా ఆశ్రయదుర్గమైన దేవుడు, నా ఆశ్రయదుర్గమైన దేవుడు అంటే కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 9వ వచనంలో ఇది మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే ఎల్ షద్దాయ్ ఆల్మైటీ గాడ్ సర్వశక్తి గల దేవుడు, ఆదికాండం 17వ అధ్యాయము 1-2 వచనాల్లో దీనిని మనం చూడగలుగుతా ఉన్నాం. ఎలోహిం షప్తంబరేష్ బరేష్ గాడ్ దట్ జుడమ్స్ ఇన్ ది ఎర్త్ అంటే లోకంలో న్యాయము తీర్చు దేవుడు, లోకంలో న్యాయము తీర్చు దేవుడు. కీర్తన గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనంలో దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. అలాగే ఎల్ సిమత్గిల్ అంటే గాడ్ మై ఎక్సీడింగ్ జాయ్ అంటే ఆనంద సంతోషములు కలుగు చేయ దేవుడు. కీర్తనల గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనంలో దీన్ని మనం చూడగలుగుతా ఉన్నాం. ఎల్ షద్దాయ్ శక్తిమంతుడైన దేవుడు. ఎలోహిం యొక్క అంతిమ శక్తిని నొక్కి చెప్పే పదాలు ఇవన్నీ కూడా. యెహోవా ఈరే, ప్రభు సమకూర్చును, మన అవసరాలను తీర్చగల సామర్థ్యము ఆయన కలిగి ఉన్నాడు. యెహోవా నిస్సి, ప్రభువు మన పతాకం, విజయము మరియు రక్షణ ధ్వజము అనగా పరిశుద్ధాత్మను ఈ విషయాలు సూచిస్తూ ఉన్నాయి. అంటే టెట్రాగ్రామటన్ యెహోవా తరచుగా యెహోవా అని ఉచ్చరిస్తారు. ఇది దేవుని వ్యక్తిగత నామం. ఎలోహిం దేవుని శక్తి మరియు శక్తితో మాట్లాడుతూ ఉంది. అయితే యెహోవా తన ప్రజలతో తనకున్న సంబంధాన్ని వెల్లడి చేస్తూ ఉంది. ఆదికాండం 1లో ఎలోహిం విశ్వాన్ని సృష్టిస్తూ ఉన్నాడు. ఆదికాండం 2వ అధ్యాయంలో యెహోవా ఎలోహిం మనిషిని సృష్టిస్తూ ఉన్నాడు. ఇది మరింత సన్నిహిత ప్రమేయాన్ని ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. యెహోవా ఎలోహిం మధ్య ఉన్న బంధం ఇది మనకు చాలా క్లియర్గా అర్థమవుతా ఉంది. ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎల్ షద్దాయ్ అంటే సర్వశక్తిమంతుడైన దేవుడు. ఎలోహిం అనే మూల పదాన్ని ఎల్లని పంచుకుంటా ఉన్నాడు. ఈ పేరు దేవుని బలాన్ని మరియు పోషించే మరియు నిలబెట్టే సామర్థ్యాన్ని నొక్కి చెప్తా ఉంది. ఎలోహింతో కలిపి ఇది సర్వశక్తిమంతుడు మరియు లోతైన శ్రద్ధ గల దేవుని చిత్రాన్ని చిత్రీకరిస్తుంది. స్వస్థపరిచే దేవుడు యెహోవా రఫాలాగా స్వస్థపరిచే దేవునిలాగా ఇది మనకు కనబడతా ఉంది. అడోనై అంటే ప్రభువుల ప్రభు, తరచుగా ప్రభు అని అనువదించబడే అడోనై దేవుని సార్వభౌమత్వాన్ని హైలైట్ చేయడం ద్వారా ఎలోహిం పూర్తి చేస్తూ ఉంది. ఎలోహిం దేవుని సృజనాత్మక శక్తిని ప్రదర్శిస్తుండగా అడోనై సృష్టిపై ఆయనకున్న అధికారాన్ని నొక్కి చెప్తుంది. ఈ పేర్లు కలిసి దేవుని గుర్తింపును గూర్చి పూర్తి అవగాహన మనకు అందిస్తూ ఉన్నాయి. దైవత్వం అంటే దేవుని స్వభావం యొక్క కోణం. ఎలోహిం అంటే దేవుడు మరియు దేవుళ్ళు అని అర్థం వస్తుంది. కాబట్టి అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పము ఈ విషయాన్ని అవ్వతో చెప్పింది. కాబట్టి ఎలోహిం అంటే దేవతలని వాడింది. ఇది మొట్టమొదటిగా త్రిత్వ సిద్ధాంతానికి సాతాను బాట వేశాడు. బహువచన రూపంగా ఇది వాడబడింది. అయితే ఇక్కడ చాలా పాత్రలు ఉన్నాయి. సృష్టికర్త, శక్తిమంతుడు, యెహోవా, నిబంధన పాత్రుడు, శాశ్వతుడు, ఎల్ షద్దాయ్ సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సమృద్ధి గల పోషకుడు, అడోనై ప్రభువు, గురువు, సర్వభౌమాధికారి, పాలకుడు. ఈ దైవిక నామాలను మరియు వాటి పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం ద్వారా మనము దేవుని బహుముఖ దేవుని యొక్క గొప్ప ప్రత్యక్షతను ఇక్కడ మనం పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రతి నామము ఆయన యొక్క పాత్ర యొక్క ఒక ప్రత్యేకమైన కోణాన్ని ఇది వెల్లడి చేస్తూ ఉంది. ఆయన గుర్తింపును మనం అర్థం చేసుకోవడానికి ఇది దోహదపడతా ఉంది. ఎలోహిం పేరు పెట్టబడిన బైబిల్ పాత్రలు, హిబ్రూ బైబిల్లో చాలా పాత్రలు ఎలోహిం లేదా ఎల్ అంశాలను కలిగి ఉన్న పేరుని కలిగి ఉన్నాం. ఇది ఇజ్రాయెల్ సంస్కృతిలో
దేవుని గుర్తింపు యొక్క లోతైన ఏకీకరణ ప్రతిబింబిస్తూ ఉంది. ఈ పేర్లు రోజువారి జీవితంలో మరియు వారి యొక్క విశ్వాసంలో దేవుని హిబ్రూ పేర్ల యొక్క ప్రాముఖ్యతను, ఇవి దేవుని యొక్క ఒక్కడే దేవుని ప్రతిబింబించడానికి వారి యొక్క పేర్లు, ఆ పేర్ల యొక్క ప్రాముఖ్యతను పరిపూర్ణంగా ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఎలోహిం నుండి ప్రేరణ పొందిన పేర్లు కలిగిన ఇవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల పేర్లు మనం అన్వేషిద్దాం. ఏలియా అంటే అర్థం ఏంటంటే ఎల్ అంటే యెహోవా అని అర్థం. ఇది ప్రవక్త పేరు. దేవుని రెండు శక్తివంతమైన హిబ్రూ పేర్లు మిళితం చేస్తూ ఉంది. అంటే ఎల్ యెహోవా. అంటే ఏలియా అంటే అర్థం ఏంటంటే ఎల్ దేవుడు, యెహోవా దేవుడు, రెండు శక్తివంతమైన హిబ్రూ పేర్లను కలిపే పేరే ఏలియా. ఏలియా అంటే అర్థం ఏంటంటే ఎల్ దేవుడు ఉన్నాడు, నెక్స్ట్ యెహోవా దేవుడు ఉన్నాడు. అంటే ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన శక్తివంతమైన పేర్లను మిళితం చేస్తూ ఉంది ఏలియా అనే పేరు. అందుకే ఏలియా అనే దేవుడు బైబిల్లో ఎక్కువ సార్లు వాడినట్లుగా మనం కనబడతా ఉంది. ఏలియా రాజుల గ్రంథంలో వాడబడ్డాడు. అలాగే ఏలి ఆత్మ ఎలీషా మీదకి వచ్చి వాడబడింది. అదే ఏలి ఆత్మ బాప్తిస్మం ఇచ్చి యోహాను మీదకి వచ్చి వాడబడింది. అలాగే ఏలి ఆత్మ ఈ చివరి కాలంలో 4వ ఏలియాగా అన్య జనుల వరకు పంపబడిన విలియం మ్యారిన్ బ్రనహాం అనే వ్యక్తిలో ఏలి ఆత్మ వాడబడడం మనం చూస్తూ ఉన్నాం లేఖనాల ప్రకారం. అలాగే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో 2 సాక్షులు ఇజ్రాయేల్ దేశంలో వెళ్తా ఉన్నారు, మోషే ఏలియాలు. ఆ మోషే ఏలియాలలో ఏలియా పాత్ర కూడా మనకు కనపడతా ఉంది. అంటే ఇంచుమించు 5 సార్లు ఏలి ఆత్మ బైబిల్ గ్రంథంలో వాడబడినట్లుగా మనకు కనబడతా ఉంది. ఎందుకు ఏలియా పాత్రను వాడుతున్నాడంటే ఆ ఏలి అనే పేరులోనే ఎల్ దేవుడు ఉన్నాడు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఈ రెండు పేర్లను మిళితం చేసే ఒకే ఒక పేరు, అది ఏలియా. అలాగే సంయోల్ ఎల్ దేవుడు అక్కడ కనబడతా ఉన్నాడు. ఎల్ చేత వినపడింది అంటే దేవుడు విన్నాడు. సంయోల్ అంటే అర్థం ఏంటంటే దేవుడు విన్నాడు అని అర్థం. అలాగే న్యాయమూర్తి, న్యాయాధిపతి అని ఈ పేరుకు కూడా అర్థం వచ్చేటట్లుగా మనకు ప్రతిబింబిస్తూ ఉంది. అలాగే డానియల్ అంటే లాస్ట్లో ఎల్ దేవుడు, డాని అంటే న్యాయమూర్తి, దేవుడు న్యాయాధిపతి. డానియల్ అంటే ఎల్ దేవుడే న్యాయాధిపతిగా ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. అలాగే మైకిల్ అంటే అది దేవదూత, ప్రధాన దేవదూత యొక్క పేరు, అది మైకిల్. ఆ మైకిల్ చివరన ఎల్ అనేది అది కనబడతా ఉంది. అంటే ఎల్ లాంటి వారు ఎవరు అంటే దేవుడు లాంటి వారు ఎవరు, యెహోవా వంటి వారు ఎవరు అని తెలుగు బైబిల్లో మనకి ఇది కనబడతా ఉంది. అలాగే గాబ్రియల్ అంటే అర్థం ఏంటంటే ఎల్ అంటే దేవుడు, ఈ గాబ్రీ అంటే అర్థం ఏంటంటే బలం అంటే ఎల్ దేవుడే నా బలము. అందుకే తెలుగు బైబిల్ ఏముంటుంది, యెహోవాయే నా బలము అని అక్కడ రాయబడతా ఉంది. అలాగే ఇది దైవిక శక్తిని పూర్తిగా తెలియజేయబడతా ఉంది. ఈ పేర్లు వెనుక దేవుణ్ణి గౌరవించడమే కాకుండా దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క పేరును వారు ఉనికిలోని తీసుకురావడానికి ఇక్కడ ఈ యొక్క పేర్లు పూర్తిగా ఉపయోగించబడతా ఉన్నాయని చెప్పి మనకు పూర్తిగా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. ప్రతి దానిలో ఎలోహిం అర్థం ప్రకాశిస్తుంది. దేవుని యొక్క పాత్ర యొక్క విభిన్న అంశాలను హైలైట్ చేస్తూ ఉంది. ఆయన బలం నుండి ఆయన న్యాయం వరకు ఈ పేర్లన్నీ కూడా దేవుని యొక్క బహుముఖ స్వభావాన్ని నొక్కి చెప్తా ఉన్నాయి. అంటే ఈ దేవునిలో ఉన్న గుణలక్షణాలు, ఈ దేవునిలో ఉన్న యాటిట్యూడ్, యాట్రిబ్యూట్స్, ఇవన్నీ కూడా ఆయనలో ఉన్న గుణలక్షణాలన్నీ కూడా న్యాయాధిపతి, ఆదరణకర్త, బలము, గౌరవము, ఇవన్నీ కూడా ఒక్క దేవునిలోనే వ్యక్తపరచబడుతున్న గుణలక్షణాలుగా ఇక్కడ ప్రత్యక్షపరచబడతా ఉన్నాయని ఈ పేర్ల ద్వారా పరిపూర్ణంగా వ్యక్తపరచబడతా ఉంది. అలాగే ఎలీజా అంటే ఎల్ అంటే యెహోవా నా ప్రవక్త. ఎలీసా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే నా ప్రవక్త, అంటే యెహోవాయే భూమి మీదకి ప్రవక్తగా వస్తా ఉన్నాడు. దీనినే మోషే ప్రవక్త కూడా ఆ ద్వితీయోపదేశ కాండం 18వ వచనంలో ఒక ప్రవచన రూపంలో కూడా ప్రవచించాడు. నా వంటి ప్రవక్తలలో ఒక ప్రవక్త మీ మధ్యలో పుడతాడు, అతని మాట వినని వారందరూ కూడా ప్రజల్లో నుంచి కొట్టువేయబడతారని చెప్పి అక్కడ మోషే ద్వితీయోపదేశ కాండం 18వ వచనంలో ప్రవచించడం కూడా జరిగింది. అంటే ఎలీషా అంటే అర్థం ఏంటంటే యెహోవాయే ఒక ప్రవక్త, అంటే ప్రవక్తగా యెహోవాయే, యెహోవా దేవుడే, ఆ యొక్క ఏల్ దేవుడే భూమి మీదకి ప్రవక్తగా రావాలి అని ఇక్కడ ఆ పేరులో ఉన్న భావాన్ని
వ్యక్తపరుస్తూ ఉంది. ఈ పేర్లను ఎంచుకోవడం ద్వారా బైబిల్ కాలాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను పట్ల తమ విశ్వాసాన్ని మరియు ఆశలను పూర్తిగా వ్యక్తం చేశారు. వారు ఎలోహిం యొక్క సారాంశాన్ని వారి కుటుంబాల్లో గుర్తింపులో అల్లుకున్నారు. ఆయన యొక్క నామాన్ని, ఆయన యొక్క దేవుని యొక్క పేరును వారి కుటుంబాల్లో వారు వ్యక్తపరచడం వారి నేటికి కూడా వారికి ఒక ఆచారంగా అది కొనసాగుతూ ఉంది. చాలా మంది దేవుని ఈ శక్తివంతమైన హీబ్రూ పేర్ల నుండి ప్రేరణ పొందుతూ ఉన్నారు. ఆ పేర్లు పెట్టుకుంటూ ఉన్నారు. దేవుని యొక్క ఎల్ దేవుణ్ణి, యహ్వే దేవుణ్ణి, ఎలోహిం దేవుణ్ణి ఈ విధంగా పూర్తిగా వారి నామాల ద్వారా ప్రత్యక్షపరుస్తూ ఉన్నారు. మనకు చాలా స్పష్టంగా ఇది అర్థమవుతూ ఉంది. ఈ లేఖనంలో ఎలోహిం సర్వభౌమాధికారం పూర్తిగా ఉన్నది. లేఖనంలో ఎలోహిం అనే పదానికి అర్థం దేవుని అత్యున్నత అధికారం మరియు శక్తిని ఇది ప్రదర్శిస్తూ ఉంది. ఈ పేరుకు సృష్టికి అంతిమ పాలకుడుగా దేవుని పాత్ర నొక్కి చెప్తుంది. బైబిల్ అంతటా ఎలోహిం సర్వభౌమాధికారం వివిధ మార్గాల్లో కూడా ప్రదర్శించబడతా ఉంది. సృజనాత్మక శక్తి మరియు అధికారం కూడా ఈ పేరులో కనబడతా ఉంది. ఆదికాండం 1:1 వచనంలో ఎలోహిం సృష్టికర్తగా అక్కడ పరిచయం చేయబడతా ఉన్నాడు. ఆది యందు దేవుడు, ఆది యందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను అని ఇక్కడ వ్రాయబడడం జరిగింది. ఎలోహిం యొక్క సాటిలేని సృజనాత్మక శక్తిని ఇది స్థాపించింది. అంటే ఆయన సృష్టికర్త, ఈజ్ క్రియేటర్ అని ఆయనలో ఉన్న సృజనాత్మక శక్తిని, అధికారాన్ని ఆదికాండం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం ప్రత్యక్షపరుస్తూ ఉంది. దైవిక పరిపాలన కోసం కూడా ఇందులో మనకు తెలియబడతా ఉంది. ఎలోహిం పాత్ర సృష్టిని దాటి విశ్వాన్ని చురుకుగా నిర్వహించడం వరకు వెళుతుంది. మానవ వ్యవహారాల్లో దేవుని యొక్క నిరంతర ప్రమేయాన్ని ఈ పేరు ఎలా వివరిస్తుందో అదే స్పష్టంగా ఇక్కడ మనకి అర్థమవుతూ ఉంది. షేమ అనే ప్రధాన యూదు యొక్క ప్రార్థన ఎలోహిం మన యొక్క దేవుడు మాత్రమే. క్షమ అంటే అర్థం ఏంటంటే, క్షమ అంటే అర్థం ఏంటంటే ఎలోహిం మాత్రమే మన యొక్క దేవుడు, ఆయన ఒక్కడు మాత్రమే మనకు దేవుడు, ఎలోహిం ఒక్కడు మాత్రమే మనకు దేవుడు. ఇంకా ఆకాశం కింద, భూమి పైన ఎక్కడ కూడా ఏ దేవుడు మనకు లేనే లేడు. ఎలోహిం ఒక్కడే మనకు దేవుడు, ఆయనే క్షమ అని వారు పిలుచుకుంటూ ఉంటారు. అది దేవుని యొక్క ప్రత్యేకమైన స్థానాన్ని, వారి దృష్టిలో ఉన్న ప్రత్యేకమైన దేవుని యొక్క స్థానాన్ని ఇది ధృవీకరిస్తూ ఉంది. ఎలోహింకు ఉన్న సర్వభౌమాధికారం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే, సృష్టి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనంలో అన్నిటి యొక్క ఉనికిని మూలంగా ఎలోహింను స్థాపించడం ఆ పేర్లు చూపిస్తూ ఉంది. తీర్పులో కూడా ఆ యొక్క కీర్తన గ్రంథం 82వ అధ్యాయము 1వ వచనంలో దైవిక మండలిలో ఎలోహిము అధ్యక్షత వహించడానికి ఇది పూర్తి సర్వభౌమాధికారం ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. అంటే దేవుళ్ళందరికీ, అంటే ఎలోహిములందరికీ, అంటే ఆ యొక్క దైవిక మండలి అంతటికి పరిపూర్ణమైన అధ్యక్షుడు, పరిపూర్ణమైన సర్వభౌమాధికారం కలిగిన వ్యక్తి ఎలోహిం, ఎల్ దేవుడు మాత్రమే అని కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 1వ వచనము ఇక్కడ మనకు క్లారిటీ చేస్తూ ఉంది. నిర్గమకాండం 6వ అధ్యాయంలో 7వ వచనంలో తన ప్రజలకు ఎలోహిం యొక్క విమోచన శక్తిని చూపిస్తూ ఉంది. ఎలోహిం అర్థాన్ని అర్థం చేసుకోవడం వల్ల దేవుని యొక్క సర్వభౌమాధికారం పట్ల మనకు పూర్తి అవగాహన అనేది ఎంతో పెరుగుతుంది. ఇది శక్తిలో అతీతమైన మరియు సృష్టి పట్ల తన శ్రద్ధతో అంతర్లీనంగా ఉన్న దేవుణ్ణి ఇది వెల్లడిపరుస్తూ ఉంది. ఇది ఆయన దైవిక గుర్తింపును గురించి మనకు ఒక అవగాహన రూపొందిస్తూ ఉంది. ఎలోహిం యొక్క ఆధునిక అవగాహన మరియు ఉపయోగం నేటి మతపరమైన దృశ్యంలో దేవుని హీబ్రూ పేరు అయిన ఎలోహిం గణనీయమైన అర్థాన్ని కలిగి ఉంది. సమకాలీన విశ్వాసులు ఈ పురాతన పేరుతో వివిధ మార్గాల్లో దీన్ని పిలుచుకుంటూ ఉన్నారు, పలుకుతూ ఉన్నారు. ఇది దైవికత గురించి మన అవగాహన ఇది రూపొందిస్తూ ఉంది. యూదులు మరియు క్రైస్తవ సమాజాలు కూడా ఆరాధనలో మరియు వ్యక్తిగత భక్తిలో ఎలోహింను ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ పేరు యొక్క గొప్ప చరిత్ర మరియు సంక్లిష్టమైన అర్థం ఆధునిక ఆధ్యాత్మిక అభ్యాసాలకు లోతుగా ఇవి జోడించబడతా ఉన్నాయి. ఈ శక్తివంతమైన హీబ్రూ పేరు ద్వారా దేవునితో కనెక్ట్ అవ్వడంతో చాలా మంది ఓదార్పు, ఆదరణ కూడా పొందుకోవడం జరుగుతూ ఉంది. ఎలోహిం అనే పదానికి అర్థం కాలక్రమేణా అభివృద్ధి చెందింది. ఇది కొన్నిసార్లు ఇది ఇజ్రాయేల్ దేవుని సూచిస్తూ ఉంది, కొన్నిసార్లు దైవిక జీవులను లేదా మానవ అధికారులను కూడా ఇది సూచిస్తూ ఉంది. సమకాలీన వేదాంత శాస్త్రంలో ఎలోహిం చుట్టూనే చర్చలు తరచుగా దేవుని స్వభావం మరియు లక్షణాల మీదే, ఇతివృత్తాల మీదే సాగుతూ ఉన్నాయి. ఈ పేరు యొక్క బహువచన రూపం ఏకధర్మ విశ్వాసాలతో దైవిక బహుళత్వం గురించి చర్చలను కూడా రేకెత్తిస్తూ ఉంది. కొందరు దీన్ని క్రైస్తవ మతంలో త్రిత్వభావం రుజువుగా చూపిస్తూ ఉన్నారు, మరికొందరు దీన్ని దేవుని మహిమను హైలైట్ చేస్తుందని అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఆరాధన మరియు ప్రార్థనలో ఎలోహిం పాత్ర దేవునికి హీబ్రూ పేరైన ఎలోహిం
ఆరాధన మరియు ప్రార్థనలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఎలోహిం పాత్ర కలిగి ఉంది. ఇది దేవునితో మన పరస్పర చర్యలు రూపొందించే ఆయన గుర్తింపులోని భాగాలను వెల్లడిపరుస్తూ ఉంది. ఇది సామూహిక మరియు వ్యక్తిగత సందర్భాలలో ఇది రుజువు అవుతూ ఉంది. యూదులు ప్రార్థన విధానంలో ఎలోహిం ఒక కీలకమైన వ్యక్తి. షెమ అనే ప్రాథమిక ప్రార్థన ఇలా చెబుతుంది, షెమా ఇజ్రాయెల్ అడోనై ఎలోహేను అడోనై ఇలా. అంటే ఇది దేవుని ద్వంద్వ స్వభావాన్ని హైలైట్ చేస్తుంది. ఇది సృష్టికర్తగా మరియు ప్రకృతి పోషకుడుగా ఎలోహిం పాత్రను ప్రతిబింబిస్తుంది. సృష్టి కథనంలో ఎలోహిం అనే పేరు ఇంచుమించు 35 సార్లు ఆది కాండంలో ప్రతిబింబిస్తూ ఉంది. ఎలోహింను అర్థం చేసుకోవడం వల్ల వ్యక్తిగత ప్రార్థన మరియు భక్తి పరిపూర్ణంగా పెరుగుతుందని మనం పరిపూర్ణంగా గ్రహించగలుగుతా ఉన్నాం. వ్యక్తిగత భక్తి ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది. విశ్వాసం పుష్కలంగా పరిపూర్ణంగా ఇలా వస్తుంది. ఎలోహిం మనల్ని తన స్వరూపంలో సృష్టించాడు. ఆది కాండం 1:26 మనము ఆయన పనితనం లేదా పోయిమా. ఎబేసీలకు 2:10 మన జీవితాలు దేవుని మహిమపరచడానికే ఉద్దేశించబడ్డాయి అని యెషయా గ్రంథం 43:7 మత్తయి సువార్త 5:16 మనకు తెలియజేయబడతా ఉన్నాయి. ప్రార్థనలో ఎలోహిం యొక్క సృజనాత్మక శక్తి స్వీకరించడం వల్ల మన స్వీయ దృక్పథాన్ని మరియు జీవిత ఉద్దేశాన్ని కూడా పునర్నిర్మించవచ్చు. ఇది దేవుని సృష్టిని పూర్తి చేయడంలో అతనితో సహకరించమని మనల్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇది సమతుల్య ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించడానికి ఎంతగానో మనకు ఉపయోగపడుతుందని మనం ఖచ్చితంగా నమ్మాలి. వర్తమానం మరియు ఆదర్శం రెండింటినీ ఇది గుర్తు చేస్తుంది. ఎలోహిం గురించి సాధారణ అపోహలు హిబ్రూ పేరు ఎలోహిం తరచుగా విశ్వాసులు మరియు పండితుల గందరగోళం రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఈ దైవిక బిరుదు మరియు బైబిల్ సందర్భంలో దాని అర్థం గురించి కొన్ని విస్తృతమైన అపార్థాలు మనం అన్వేషిస్తున్నాం. ఎలోహిం యొక్క బహువచన రూపం బహుదేవత ఆరాధన కూడా సూచిస్తుంది. ఒక సాధారణ దురాభిప్రాయం వాస్తవానికి బహువచనం నామకాన్ని ఒక నిజమైన దేవుడు సూచించేటప్పుడు ఏకవచన క్రియలతో ఉపయోగిస్తారు. 1500 సంవత్సరాల క్రితమే సుమారు 40 మంది రచయితలు దాన్ని బైబిల్ రాశారు. ఈ బహువచన పదాన్ని ఉపయోగించినప్పటికీ ఏకవచన దృక్పథాన్ని స్థిరంగా అందిస్తుంది. మరొక అపార్థం, ఎలోహిం యొక్క శబ్ద వృత్పత్తి శాస్త్రం చుట్టూ తిరుగుతుంది. సెమిటిక్ భాషల్లో ఎల్ అనే మూలం బలాన్ని సూచిస్తుందని నిజమైనప్పటికీ ఎలోహిం కేవలం శక్తి కంటే ఎక్కువ కలిగి ఉంటుంది. ఇది భక్తి మరియు విస్మయ భావాన్ని తెలియజేస్తుంది. ఆరాధికుడు భయంతో కాదు గౌరవంతో దేవుణ్ణి భయపడేలా ప్రేరేపిస్తుంది. ఎలోహిం ఎల్లప్పుడూ దైవికతను సూచిస్తుందని కొందరు తప్పుగా నమ్ముతారు. కీర్తన గ్రంథం 82:1 ఎలోహిం అనేది దేవునికి మరియు భూ సంబంధమైన పాలకులు లేదా న్యాయమూర్తులు రెండింటికి కూడా ఉపయోగించబడుతుంది. ఈ ద్వంద్వ ఉపయోగం ఈ పదం యొక్క సంక్లిష్ట మరియు వివిధ సందర్భాల్లో దాని అనువర్తనాన్ని హైలైట్ చేస్తుంది. కాబట్టి ఎలోహిం అనే పదాన్ని ఈరోజు క్రైస్తవ బైబిల్లో ఎలోహిం అనే పదాన్ని తీసేసి అయితే యెహోవా అనే పదాన్ని చేర్చడం జరిగింది. ఎలోహిం అనే పదాన్ని ఎందుకు చేర్చారంటే ఇందులో ద్వంద్వార్థం ఉంది. ఇది దేవతలకు వాడుతుంది, ఇది దేవుళ్ళకు వాడుతుంది. కాబట్టి ఇది రెండు రకాలుగా ఆ యొక్క విగ్రహారాధనకు ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఎలోహిం అనే పదాన్ని పూర్తిగా తీసేసి ఎలోహిం అనే యెహోవా అనే పదాన్ని ఏర్పాటు చేస్తే ఇంకా దాంట్లో విగ్రహారాధన అనే భావం లేదని చెప్పి కొంతమంది పండితులు వారు ఏకాభిప్రాయానికి వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఎలోహిం అనే పదాన్ని తొలగించి యెహోవా అనే పదాన్ని లాటిన్ భాషలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుచేత ఎలోహిం అనే పదాన్ని తీసివేయడం జరిగింది. కానీ వాస్తవానికి అసలైన పదము, అసలైన అర్థము, అసలైన దేవుడు ఒక్కడే అనే అద్భుతీయుడే అని తెలియజేసే ఒకే ఒక పదం ఎలోహిం. ఆ ఎలోహింలో నుంచే అసలైన సంగతి రావాలి. ఇక్కడ మనం చూద్దాం, కొన్ని విషయాలు ఇంకా మనం గమనిద్దాం. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. నేను చరిత్ర అంతా మీకు చూపిస్తా ఉన్నాను. ఎలోహిం యొక్క అర్థంలోనికి మన ప్రయాణం దేవుని గుర్తింపు యొక్క సంక్లిష్టమైన కానీ అందమైన అంశాన్ని ఆవిష్కరిస్తుంది. పాత నిబంధనలో 2600 కంటే ఎక్కువ సార్లు కనిపించే ఈ పేరు మన సృష్టికర్త స్వభావం గురించి లోతైన అంతరార్థాలను అందిస్తుంది. ఆదికాండం యొక్క ప్రారంభ పదాల నుండి కీర్తన వచనాల వరకు ఎలోహిం దేవుని సర్వశక్తి మరియు అధికారాన్ని హైలైట్ చేస్తుంది. ఎలోహిం అనే పదం బహువచన రూపంలో ఉన్నప్పటికీ ఏకవచన దేవుని గురించి చర్చించేటప్పుడు తరచుగా ఏకవచన క్రియలతో పాటు వస్తుందని గమనించడం ఆసక్తికరంగా ఉంది. ఈ భాషా విశిష్టత దేవుని ఐక్యత మరియు బహుముఖ స్వభావాన్ని సూచిస్తుంది. ఈ పదము యొక్క బహుముఖ ప్రజ్ఞ స్పష్టంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇది అబద్ధ దేవుళ్ళు, దేవదూతలు మరియు మానవ న్యాయమూర్తులను కూడా ఇది సూచిస్తుంది. దీని పరిధిని విస్తృతం చేస్తుంది. ఎల్ ఎల్యోన్, ఎల్ సద్దాయ్ మరియు ఎల్ ఓలాం వంటి ఇతర దైవిక బిరుదులతో ఎలోహిం కలయిక దేవుని పాత్ర యొక్క గొప్ప చిత్రణ అందిస్తుంది. ఈ పేర్లు దేవుణ్ణి
సర్వశక్తిమంతుడు మరియు నిత్యుడు నొక్కి చెప్తా ఉన్నాయి. ఎలోహిం యొక్క అర్థాన్ని ప్రతిబింబించడం ద్వారా దేవుని సర్వస్వత్తుడు మరియు మన జీవితాల్లో ఆయన వ్యక్తిగత ప్రమేయం పట్ల లోతైన ప్రశంసను పొందుతాం. ఈ అవగాహన మన విశ్వాసాన్ని మరియు ఆయనతో మన రోజువారీ సంబంధాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది చరిత్ర ఆధారంగా వాస్తవంగా కనిపించే సత్యాలు. మీరు గూగుల్, వికీపీడియా, నెట్, ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ వెతికినా ఈ ఆధారాలన్నీ మీకు బహిరంగంగా ఇవన్నీ కనిపిస్తున్నాయి. అయితే దీని కొరకు ఈ కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనహం కూడా ఏం చెప్పాడో ఇప్పుడు మనము వర్తమానం గుండా ఆ వర్తమానాన్ని పరిశీలించి మనం పరిపూర్ణంగా తెలుసుకుందాం. కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ కాలం యొక్క ప్రవక్త పుత్ర స్వీకారము అనే మెసేజ్ బోధించాడు. ఇది 1960లో బోధించడం జరిగింది. 1960 సంవత్సరంలో పుత్ర స్వీకారము మొదటి భాగం అనేది బోధించాడు. అందులో 99వ పేర అనేది నేను చదువుతా ఉన్నాను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించాలి. మనము ఆదికాండం 1:26 చూద్దాం. దేవుడు నరుని చేయక ముందు ఆయన తనకు తాను ఈ విధముగా ఉన్నాడు. ఎలోహిం అని పిలుచుకున్నాడు. ఈ హెబ్రూ మాటకు అర్థం స్వయం ఉనికి గలవాడు, తనకు తానే ఉన్నాడు, అంతటా ఆయనే, ఆయనకు ముందుగా ఏదీ లేదు, ఉన్నదంతయు కూడా ఆయనే, మరొకటి ఏది లేదు, తనకు తానే ఉన్నాడు. ఎలోహిం అనగా అన్నిటికీ చాలినవాడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, స్వయం ఉనికి గలవాడు అని వాటికి అర్థము.